ఇదేం పాలన, ఈ పాలకులకు అభివృద్ధి ఏమాత్రం పట్టట్లేదు అంటూ మాజీ మంత్రి కన్నీరు పెట్టుకోవడం, దానికి అధికార పార్టీ కౌంటర్ ఇవ్వడంతో పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. అధికార విపక్షాల మధ్య డైలాగ్ల వరద పారుతోంది. ఇక పాలమూరు జేజమ్మ కూడా కథన రంగంలోకి దిగడంతో ఎక్కడా లేనంత హీట్ సీఎం ఇలాకాలో కనిపిస్తోంది. పాలమూరులో మున్సిపల్ ఎన్నికల సంగ్రామానిది ఇదే సమరశంఖం. ఎన్నికల్లో గెలుపు ఖాయమంటోంది బీఆర్ఎస్. మున్సిపల్ ఎన్నికల వేళ మహబూబ్ నగర్ రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. అసలే సీఎం రేవంత్ సొంత ఉమ్మడి జిల్లా కావడంతో మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. 1952లో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా మహబూబ్ నగర్ ఏర్పాటైంది. 1959లో గ్రేడ్ 2గా, 1983లో గ్రేడ్ 1, 2004లో ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీగా కొనసాగింది. ఇక గతేడాది జనవరి 28న కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయింది. దివిటిపల్లి, జైనల్లిపూర్ గ్రామ పంచాయతీలు కలవడంతో 60 డివిజన్లతో కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ కార్పొరేషన్ కు తొలిసారి ఎన్నికలు జరుగుతుండటంతో అధికార కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నుంచి ఎంపీ డీకే అరుణ రంగంలోకి దిగారు. నామినేషన్ల పర్వం నుంచి ప్రచారం వరకు ఈ ముగ్గురు నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముగ్గురు నేతలు ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు గల్లీలో గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి వర్సెస్ శ్రీనివాస్ గౌడ్ అన్నట్టుగా పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. పట్టణం నడిబొడ్డున ఉన్న మినీ ట్యాంక్ బండ్ ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. తాము చేసిన అభివృద్ధి ఆగిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంశం ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ గా హీట్ ను క్రియేట్ చేసింది. శ్రీనివాస్ గౌడ్ కన్నీళ్లకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి చేస్తున్నవి రాజకీయ నాటకాలని ఆరోపించారు. ఉద్యమకారులతో పాటు అన్ని వర్గాలను బీఆర్ఎస్ ఏడ్పించిందన్నారు. ఎన్ని వందల మంది మీద కేసులు పెట్టిండ్రు, మరి ఆ వేల మంది ఏడ్చిండ్రు కదా ఆ రోజు. నీకు తెలియలేదా? ఆ ఏడుపు బాధ, ఆ కడుపు మంట మీకు తెలవలేదా? వాళ్ళ ఏడుపుకు నీ ఏడుపు సమాధానం కాదు. వాళ్ళ ఘోషకు మీ చర్యలు సమాధాన పరచలేవు. తమ హయంలో 600 కోట్లతో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎన్నికల కోసం ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయొద్దంటూ శ్రీనివాస్ గౌడ్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇలా నీది దందా ఎట్లా నడుస్తుంది? ఇసుక దందా ఏం జరుగుతుంది? కళ్ళు దందా ఏం జరుగుతుంది? మా గౌడన్ల రక్తం తాగుతుండ్రా లేదా? ఎవరు తాగుతుండ్రు? ఆధారాలతో సహా ఉన్నాయి. టోటల్గా లెక్కలు వాళ్ళు రాసి పెట్టిన లెక్కలు కూడా ఉన్నాయి, కాగితాలు కూడా ఉన్నాయి. దాని మీద చర్చిస్తావా? లేకపోతే పోదంప గుడి ఎవరు అవసరం అంటే పోదంప, ఎల్లమ్మ గుడికన్నా పోదాం, లేకపోతే కొత్తగంజి లక్ష్మీనరసింహ గుడికి పోదాం, మాట్లాడదాం, ప్రమాణం చేయి ఇదే పార్టీలో ఉన్న సచిన్ తరకని. గతంలో ఎన్నడూ లేని విధంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో తాజా మాజీల మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. పట్టణ ఓటర్లు మాత్రం ఎవరి పక్షాన నిలబడతారో వేచి చూడాలి.